కాపాడండి కాపాడండి కాపాడండి. వెల్కమ్ టు తిరుపతి అబ్బాయి ఇన్ బెంగళూరు పేజ్. మచ్చా సబ్స్క్రైబ్ చేసుకో. మరి ఈరోజు అయితే మనము ఎడ్యూర్ లేక్ అయితే వచ్చామన్నమాట. మనకి ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి జయనగర్కి చాలా దగ్గర అనమాట. జయనగర్లో ఉంటుంది. ఈ బీటీఎం నుంచి అయితే ఒక నాకు తెలిసి 6 కిలోమీటర్స్ దగ్గరలో. యాక్చువల్గా ఇది పార్క్ అనమాట. చుట్టూరు వాకింగ్ చేసుకునేదానికి కూడా ఉంది. ఇంకా మధ్యలో వాటర్ వచ్చేసి ఒక లేక్ లాగా ఉంది. బోటింగ్ అయితే పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 4 మెంబర్స్ అయితే వెళ్ళచ్చు. ఇక్కడైతే మధ్యలో ఎంట్రన్స్లో ఇక్కడ ఫిషెస్ టాటాయిస్ పెట్టారనమాట. ఇంకైతే మనకి బోటింగ్ అయితే టోకెన్ అయితే తీసుకోవాలి. మాకైతే 1.5 అవర్ పట్టింది అనమాట మాకైతే బోటింగ్ రావడానికి. ఇంకా అంత లోపల మనము ఈ వీడియోస్ అంతా తీసుకునేసి ఈ లేక్వి అసలు చాలా పొడుగుంది. ఆ లాస్ట్ దాకా వెళ్ళొచ్చు అనమాట ఈ లేక్ దగ్గర. ఇప్పుడు చాలా మంది ఆ లాస్ట్కి వెళ్ళి ఆడికెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇవి చూడండి, వాటర్ నిద్రపోతూ ఉంటుంది. ఇంకోటి అయితే చూపిస్తూ ఉండండి. ఇటు సైడ్ అయితే అది నిద్రపోతూ ఉంటుంది చూడండి. అది ఇప్పుడైతే అది నిద్రపోతా నిలబడుతూ. సరే, ఇంకా అదంతా ఇంకైతే ఇవైతే చాలా బాగుంది. చాలా వాటర్ కూడా అంత ఏమి వాసన ఏం రాలేదు. చాలా బాగుంది. ఇంకైతే మధ్యలో చెట్టు వాళ్ళు చూడండి. ఇంకా వాళ్ళు వెళ్ళి ఆడ ఆడుకుంటా ఉన్నారు. ఆడ పోయి ఫొటోస్ తీసుకుంటా. ఇంకా మేమైతే రెడీ అవ్వమన్నారు మమ్మల్ని అయితే. ఇంకైతే మేము ఈ సూట్ అయితే వేసుకొని వాటర్ సేఫ్టీకి ఇంకైతే మాకు సేఫ్టీకి అంతా వేసుకున్నాం అనమాట. మాకైతే పిలిచారనమాట. ఇంకా రెడీ అవ్వండి. అంత లోపల మేము మా ఓడైతే ఇంకా సెల్ఫీ అయితే కొట్టేసాం. ఇంకా వీడియో చూడరా మచ్చా అని. మా ఓడైతే హ్యాట్ అడిగినాడు, హ్యాట్ కావాలని. ఇంకైతే హెయిర్స్ పెంచుతున్నా, చూద్దాం ఎన్ని రోజులు అయితే. వాళ్ళైతే ఇంకా మనకి వచ్చే బోట్ చాలా 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం బోట్ గురించి. ఇంకైతే అన్న వచ్చి రాండి బాబు అన్నాడు. ఇంకా మధ్యలో వెళ్ళే ముందు అయితే వాటర్ బ్యాగ్స్ నాట్ అలౌడ్. నేనైతే వాటర్ అయితే ముందుగానే తాగేసి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళాను అయితే వాళ్ళు దిగాలి కాబట్టి సైడ్కి వెళ్ళిపోయాను. సైడ్ వచ్చేసి ఇంకా వాళ్ళు దిగుతున్నాడు. ఇంకైతే బోట్ ఎక్కామో లేదో చాలా బాగుంది కదా సన్సెట్ కూడా. అలా ఇంకైతే ఇది అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. మనోడే ఎప్పటి నుంచో ఇంకా డ్రైవ్ చేస్తున్నాడు, కష్టపడతా. నేనైతే ఇంకా స్టార్టింగ్ నుంచి డ్రైవ్ చేయాల, మళ్ళీ అయితే డ్రైవ్ చేయంటున్నా. అయితే ఎక్కి కూర్చున్నాను అనమాట. మా ఊళ్ళైతే భయపడతా ఉన్నాడు కదా. మా ఊళ్ళంతా భయపడుతున్నారు నేను ఎక్కి కూర్చున్నానని. నిజంగా చాలా బాగుంది అనమాట లేక్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వచ్చేసినాము. ఇంకా నేనైతే తొక్కి అసలు నాకు కొన్ని బోట్స్ అనమాట లెఫ్ట్ అంటే లెఫ్ట్ బావు, రైట్ వెళ్తాయి. ఇదేంటంటే లెఫ్ట్ అంటే లెఫ్టే పోతుంది అనమాట. కొన్ని ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తాయి. ఇది మాత్రం కరెక్ట్గా లెఫ్ట్ అంటే లెఫ్టే తిరుగుతుంది, రైట్ అంటే రైటే తిరుగుతుంది హ్యాండిల్. మేము వెళ్ళాము ఒకసారి మైసూర్కి. ఆడైతే రైట్ అంటే లెఫ్ట్ తిరుగుతుంది అనమాట. ఇప్పుడంతా చాలా డిఫరెంట్. నేను రైట్ అనుకొని లెఫ్ట్ తిప్పుతా ఉన్నాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆ చెట్టు కాడికి వెళ్ళాలనుకో ఉన్నాము. చూపిస్తాను. అది ఇంకా చాలా బాగుంది. అక్కడైతే కొన్ని డక్స్ అవంతా. మేమైతే ఇప్పుడు రివర్స్ తిప్పుతా ఆడుకుంటా ఉన్నాము అన్నమాట. మనకి ఎదురుగా అయితే ఇక్కడికైతే వచ్చేసాం. చెట్టు కాడ కొంచెం లోపలకైతే వాళ్ళంతా ఆడుకుంటారు. లేక్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. వచ్చింది. ఇటు పద తిప్పండి. అసలు
మేమైతే ఇప్పుడు రివర్స్ కూడా జుమ్మాడి గుమ్మాడి పోతా అంటే నీళ్ళు రివర్స్ కూడా మేము రివర్స్ కూడా పడుతున్నాం. రివర్స్ అంతా మనోడే ట్రైనింగ్. కాపాడండి కాపాడండి కాపాడండి. మనమైతే ఈ చెట్టు కాడ అయితే చూయండి మొత్తం. నామో బండిని వస్తున్నాం. అమ్మా ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నావే. ఇంకా ఉందిరా టైము. మళ్ళీ మనకు లేట్ అయిపోతుంది పోయేదానికి. అది టెంపుల్ కూడా ఏడుకేమో క్లోజ్. మా ఓటు లేట్ అయిపోతుంది వెళ్ళిపోదాం అంటాడు, కానీ నాకు ఏడు ఉండాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ అసలు నేనైతే వీడియోలు తీసుకుంటానే నాకు టైం సరిపోయింది. అంతా డ్రైవర్ మన అన్నయ్య భరద్వాజ్ బద్వేల్ అన్న, బద్వేల్ అబ్బాయి అయితే ఎట్టుంది మన బోట? సూపర్గా ఉందా. వంకాయ కలర్ ఇచ్చారు. వంకాయ కలర్ ఫ్రెండ్స్, పర్పుల్ కలరు. మనల్ని కాదురా. ఏమంటున్నాడు? ఫైన్ మనమైతే ఇప్పుడైతే వచ్చేసాము. రా తగులుతుంది.